తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు నాగాంజనేయులు మేడం. ఏం చేస్తుంటారండి? పార్టీలో తిరుగుతుంటాం మేడం. అంటే మామూలుగా బతకడానికి ఏం చేస్తారు? నేను ఆటో కన్సల్టెంట్స్ మేడం. ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కూడా 4 స్టాండ్లకి ప్రెసిడెంట్ అనమాట మేడం. మరి ఆటోలోకి డబ్బులు వేస్తున్నారంటున్నారు, మరి అందరికీ పడుతున్నాయండి? 99% పడుతున్నాయి మేడం. 1% ఏంటంటే వాళ్ళకి కరెంట్ బిల్లు ఉండో లేకపోతే సొంత ఇల్లు ఉండి పట్టా ఉండి దానివల్ల పడట్లేదు. ఆ వాహన మిత్ర అనే పథకం వల్ల మేడం ఇదివరకు ఇన్సూరెన్స్ కట్టాలన్నా బ్రేక్ చేయించుకోవాలన్నా 10,000 అమౌంట్ అయ్యేదండి. ఆ 10,000 అమౌంట్ కోసం మేము ఫైనాన్స్ చేయించేవాళ్ళం. ఆ 10,000 కట్టకపోను అది 10,000ది మళ్ళీ సంవత్సరం లోపల 20,000 అయిపోయేది. అది తెచ్చిన 10,000 కూడా దేని ఖర్చు అయిపోయి మేము దానికి ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ కానీ ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్ళం కాదు. ఇప్పుడు జగన్ గారు వేయటం వల్ల మాకు ఆ బండికి 1 సంవత్సరం పాటు ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ పొల్యూషన్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం. మరి ఇవన్నీ బాగా చేసుకుంటున్నాం అని చెప్తున్నారు, కానీ ఇవి సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి లాభం, కానీ మరి అద్దెకి ఆటో కొనుక్కోలేని వాళ్ళు, అద్దెకి వేసే వాళ్ళకి ఎలాంటి లాభం లేదు అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి వాళ్ళకి ఎక్కడన్నా కేసులు రాస్తే అంటే ఆటో అద్దెకి తీసుకొని తిప్పుకుంటారు, వాళ్ళే కట్టాల్సి వస్తుంది, వాళ్ళకైతే ఇబ్బంది అయిపోతుంది అంటున్నారు. మరి దాని మీద మీరు ఎందుకు పోరాటలేదు? మేడం, ఆటో ఓనరు ప్లస్ ఆటో కార్మికులు ఉన్నారండి. ఆటో డ్రైవరు ఓనరు అంటే అతను దాని మీద ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఆ బండి ఒక పూట ఓనర్ తోలుకొని ఒక పూట వేరే కార్మికుడికి అవకాశం ఇద్దామని ఒక పూట ఇస్తున్నారు. అది ఓనర్కే పడాలి. ఆ వాహన మిత్రం అనేది ప్రతి డ్రైవర్కి పడాలంటే మేడం రకరకాల ఈరోజు మోటార్ ఫీల్డ్ ఎలా ఉందంటే మేడం, మా మోటార్ ఫీల్డ్లో కారు తోలే వాళ్ళు వచ్చారు, ఆటో తోలే వచ్చారు, సిమెంట్ వర్కర్స్ ప్రతి ఒక్కరూ ఆటో రంగం వైపు చూస్తున్నారు. ఏంటంటే కొంచెం ఈజీగా అమౌంట్ కొంచెం కష్టపడితే కొంచెం అమౌంట్ రోజుకు ఒక 500 మిగిలితే ఏది ఈజీగా ఉందంటే ఆటో ఉంది. దాని మీద కార్మికులు చాలామంది వస్తున్నారు. దగ్గర రాష్ట్రంలో మేడం 3 లక్షల పైచిలకు ఉన్నారు మేడం ఆటో కార్మికులు. ఓనర్లు కూడా అలాగే ఉన్నారు. ఆ వాహన మీద ఓనర్కి పడితేనే ఆ ఓనరే కదా మేడం, అతని పేరు మీదే కదా ఏదో రిజిస్ట్రేషన్ ఉన్నా ఏదున్నా దానివల్ల ఓనర్కే పడాలి. ప్రతి డ్రైవర్కి పడాలంటే మాత్రం చాలా ఇబ్బంది మేడం. సరేనండి, ఇంకా మరి అవే కాకుండా అసలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? 100% బాగుంది మేడం. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? అటు బడుగు బలహీన వర్గాలు, బీసీలు కానీ మైనార్టీలు కానీ పేదవాడు మేడం, మీరు ఆ పేదవాడి ప్రతి ఒక్కడికి వాహన మిత్రం అవనండి, అమ్మఒడి అవనండి, రకరకాల పథకాలు నవరత్నాలు ఉన్నాయి. నవరత్నాల్లో కనీసం 5 రత్నాలు ప్రతి ఒక్కరికి చెందుతున్నాయి. ఉన్న వాళ్ళకంటే పడవయ్యి, ఎందుకంటే వాళ్ళకి ఇల్లులు, కరెంటు బిల్లు, పొలాలు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు కూడా పడితే బాగుండు అంటారు, కానీ వాళ్ళకి పడవు మేడం. అయ్యి ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరపోతులు చేస్తున్నారు, రాష్ట్రం అప్పుల పాలైపోయిందని అంటున్నారు కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు వస్తానంటే మళ్ళీ అయ్యే మొదలు పెడతా అంటారు కదా మేడం. అంటే చంద్రబాబు నాయుడు గారు మొదలు పెడుతున్నా అన్నారు కరెక్టే. ఆయన విజన్ ఉన్న నాయకుడు, ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తానంటున్నాడు. జగన్ గారికి విజన్ లేదంటున్నారు కదండి, అందుకే అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాడు ప్రజలకు అంటున్నారు కదండి. మేడం గారు కరోనా టైంలో మేడం అసలు మెయిన్ జగన్ గారికి ఈ మచ్చలు పడటానికి కారణం ఏంటంటే మన రాష్ట్రంలో కాదు మేడం, ప్రపంచం మొత్తంలో ఈ కరోనా దానివల్ల ఆయనకి ఈ చిన్న మచ్చలు వస్తున్నాయండి. అదే కరోనా టైంలో కూడా ఇలాగే పరిపాలన సాగి మనకు వచ్చే ఇన్కమ్ మొత్తం వచ్చింటే మేడం అసలు ఈ మచ్చలు పడేవి కాదండి. చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో అప్పులు చేసిన తర్వాతే మేడం మాకు ఇదివరకు మాకు ఎంత ఇచ్చేవాళ్ళండి, ₹1 ఇచ్చేవాళ్ళు కాదు. ఆటో కార్మికులు చనిపోతే 2 లక్షలు ఇస్తాను, ఏదైనా యాక్సిడెంట్ అయితే 50,000 ఇస్తాను అన్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవకాశం బట్టి ఏది పడితే అది మాట్లాడతారు మేడం. ఒకటి కాదు, ఆయన పబ్బం గడుపుకోవడానికి, ఓటు పడడానికి రకరకాలుగా ఏదైనా మా పార్టీ వాళ్ళ మీద, మా జగన్ మీద నిందలేస్తాడు ఆయన. మరి అంతేకాకుండా అసలు ఈ సైకో పాలన పోవాలి అని చెప్పేసి అంటున్నారు కదండి. మేడం గారు నా నోటి మేడం ఈ రాజకీయాల్లో ఉన్న మెయిన్ విషయం అదే మేడం. నాలాంటి వాడు చంద్రబాబు నాయుడు కూడా తిట్టగలను. నేను సామాన్య కార్యకర్తని. ప్రతి ఒక్కరు మేడం పార్టీలో ఉన్నది అదే వ్యక్తిగతంగా నేను ఎవరినైనా ఒకరిని అరే అంటేనే వాళ్ళు ఎమ్మని రివర్స్ అయిపోతారు. కానీ ఈ పార్టీలో ఈ పార్టీ కదా ఏ పార్టీ అయినా ఈ రాజకీయంలో ఉన్నది ఏంటంటే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే చిన్న కార్యకర్త కూడా దూషించవచ్చు. ఏంటంటే అది మాకు స్వాతంత్రం ఉంది కదండి, రకరకాలుగా మా ఉన్నది అది కాదే అన్నీ కలుపుకొని వెళ్ళాలి. కాబట్టి ఎవరేమన్నా సరే పనిచేసే వాళ్ళు కూడా అవి వినిపించుకోరండి. చెవిలో ఏమన్నా ఆ చెవిని వదిలేస్తారు. మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఏపీ అభివృద్ధి లేకుండా పోయిందని అంటున్నారు కదండి. మరి ఒక్కటే కారణం మేడం, ఆ కరోనా దానివల్లే అభివృద్ధి లేదని రకరకాలుగా ఆయనకి రకరకాల పేర్లు పెడుతున్నారు. కానీ అసలు ఆ కరోనా టైం బాగుంటే మేడం అసలు అది ఎన్నేది రాకపోతే
రాష్ట్రంగా ప్రపంచం మొత్తం బాగుండేది. మరి ఏపీని డెవలప్ చేయాలంటే అది కేవలం బాబు గారికే సాధ్యమైంది అంటున్నారు కదండి. జగన్ గారి వల్ల కాదని అంటున్నారు. ఇప్పుడు దాకా మేడం పేద ప్రజలకు ఏం కావాలి, మెయిన్ భోజనం, కూడు, గుడ్డ అలాంటి వెలితి లేకుండా ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు దాకా చేశారు. ఈ 3 నెలలు అయిన తర్వాత వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా, అభివృద్ధులు అన్నీ కూడా 50% అయినాయి. ఎమ్మని అయిపోవడం మేడం ఇప్పుడు అయింది. ఈ 3 నెలల తర్వాత జరిగేది అదే. అభివృద్ధి లేదన్నైతే మేము అభివృద్ధి జరిగిందని వాళ్ళ నోటితోనే మేము పలికిస్తాం. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే కాకుండా ఆయన సొంత చెల్లైన షర్మిల గారు కూడా అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని అడుగుతున్నారు కదండి. చెప్పాగా మేడం, ఈ రాజకీయాల్లో నేను లబ్ధి పొందాలి, నేను పేరు తెచ్చుకోవాలంటే చుట్టుపక్కల ఎవరున్నారు, ఈ చుట్టుపక్కల మాకు ప్రత్యర్థులు ఎవరండి, పార్టీ వాళ్ళే. అది అన్నామని తమ్ముడవని ఎవరన్నా అవనండి. చివరికి భర్త అవతల పార్టీలు ఉన్నా సరే భర్త మీద ఈ వదులుతూనే ఉంటాం ఈ మాటలు అయ్యి. అంతేగాని మనసులోంచి వచ్చినాయి కాదు అయ్యి. ఇక్కడ ఉంటాయి మా అవతల వాళ్ళ దగ్గర మనం తిట్టాలి చేయాలంటే పక్కన వాళ్ళ దగ్గర సోనియా గాంధీ గారు ఉన్నారు. సోనియా గాంధీ గారిని షర్మిల గారు ఎన్ని రకాలుగా ఎప్పుడెప్పుడు ఏమన్నారో అందరికీ తెలుసు. అది ఇప్పుడు ఏంటంటే ఇక అనాలి కాబట్టి అంటున్నారు అంతే, మనస్ఫూర్తిగా అయితే ఏమో అనట్లేదామా. అది షర్మిల గారి విజ్ఞతకి ఆమెకే వదిలేస్తామండి. మరి మొన్న టీడీపీ అధినాయకుడైతే ఏంటి, జనసేన అధినాయకుడైతే ఏంటి సీట్లు పంచారండి, సీట్లు చెప్పారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? మరి పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇచ్చారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద పేరు, మంచి పేరు ఉంది. అది సినిమా యాక్టర్గానే, సినిమా హీరోగానే ఉందండి, రియల్ హీరోగా పేరు లేదు. హరిరామ జోగి గారు అంటే నాయుడు అనే దానికి పెద్ద తలకాయ ఆయన. అలాంటి వాళ్ళే చెప్తేనే ఈయన సలహా తీసుకోవట్లేదు. అనుభవం హరిరామ జోగి గారికి పెద్ద పెద్ద కాపు నాయకులకు ఉంది. వాళ్ళకున్నంత తెలివితేటలు కూడా పవన్ కళ్యాణ్ గారికి లేవు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎదగాలి, ఇంకా తెలివితేటలు పెంచుకోవాలి. చూద్దాం 10 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో ఏంటో. సీఎం ఈయన అమ్మని కోరుతున్నారు జనాలు కానీ కార్యకర్తలు కానీ. ఆయన అమ్మంటే నేను అవ్వను, నేను చంద్రబాబుని చేస్తా అంటున్నారు. అలాంటప్పుడు నిన్న అనుకోండి మేడం, అటు తూర్పుగోదావరి జిల్లాను అటు వైజాగ్ వైపు దగ్గర జనసేన సైనికులే దగ్గర 1000 నుంచి 2000 మంది బైక్ ర్యాలీతో వెళ్ళి మా ఎంపీ గారి దగ్గర జాయిన్ అయ్యారు. దాన్ని బట్టే ఇక ఆయన అర్థం చేసుకోవాలి. మరి నెక్స్ట్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు 2024లో? ఇక జగన్ గారు తప్ప వేరే ఎవరు లేరు మేడం. 175కి 175 మేడం, 175కి 175 అంటున్నారు. మేము సిద్ధం అనే ఒక పోస్టులు, అది ఒక రాష్ట్రం మొత్తం సిద్ధం అనేది మేము వేసాం. పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు మేము 175కి ఎమ్మెల్యే సీట్లకి మేము సిద్ధం, 25 ఎంపీ సీట్లకి మేము సిద్ధం. మీరు కూడా 25 ఎంపీ సీట్లకి మా జనసేన తరఫున సిద్ధమా? 170 సీట్లకి ఎమ్మెల్యే సిద్ధమని చెప్పమానండి. మేము సిద్ధం అన్నా, మేము 175కి సిద్ధం, 25కి సిద్ధం మేము. మరి మీరు ఆ మాట చెప్పమానండి. నేను ఇప్పుడు వేస్తాను, నేను ఇప్పుడు పోస్టర్లు నేను ఆల్రెడీ వేయించానండి పోస్టర్లు. అవి రేపు ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ చేస్తా. 175 ఎమ్మెల్యే సీట్లకి మా జగన్ గారి తరఫున సిద్ధం అని మేము అన్నాము. మేము కూడా సిద్ధం అని 170 సీట్లు పేర్లు చెప్పండి మీరు. 24 సీట్లు పర్మిట్ అయ్యారు. మనకి 24 సీట్లు అని చెప్పేసి అంటున్నారు కదండి. కరెక్టే మేడం. నేను 10th క్లాస్ ఎగ్జామ్ రాశాను, పాస్ అవుతానో లేదో అని అనుమానం ఉన్నప్పుడు నాకు 35 మార్కులు వస్తే చాలు అనుకుంటున్నా. పాస్ అవుతానో లేదో అన్నప్పుడు మామూలుగా అయితే నేను చదువుకుంటున్నాను, ఫస్ట్ క్లాస్ పట్టాలని ఉంటుంది. కానీ 35% నేను పాస్ అవుతాను. దాంతో ఆయన హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. 24 సీట్లు చాలు, ఆయన కనీసం 35 వచ్చినా పాస్ మార్క్ వచ్చాము అనుకున్నాం మేము. ఇందాక మా సోదరుడు అన్నట్టు 25 అయితే ఆయనకున్న సింబల్ పావలా పవన్ కళ్యాణ్ ఉంది. మేము ఎందుకంటే అండి అభిమానం ఉన్నా ఒక్కోసారి అనాలంటే అనకూడదు కదా, సినిమా హీరో కదా అనకూడదనే మేము అనట్లేదు. కొంతమంది ఆవేశం తట్టుకోలేక అనేస్తున్నారు, ఆయన అలా చేసుకుంటున్నాడు. మేము అలాంటి కొంతమంది మా సినిమా హీరో అప్పుడు అభిమానించాము, బ్యానర్ కట్టాం కదా మేము అనుకుంటున్నాం. కాదు, ఇప్పుడు చాలామంది జన సైనికులే మా వైపు వచ్చి మా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు మేడం.